ఒకరోజు మార్నింగ్‌లో ఆఫీస్‌కి రెడీ అవుతున్నావు. సడెన్‌గా లెఫ్ట్ చెస్ట్ పెయిన్. అసిడిటీ అవ్వచ్చు అని ఇగ్నోర్ చేస్తావు. నెక్స్ట్ సెకండ్ బ్లాక్‌ఔట్. ఇది మన ఇండియాలో ప్రతి 4 డెత్స్‌లో ఒక డెత్‌కి రీజన్. సైలెంట్ హార్ట్ అటాక్. 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఏజ్ కూడా దీన్ని క్వెషన్ చేయలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హార్ట్ అంటే ఓల్డ్ పీపుల్ కి ప్రాబ్లం అని చాలా మంది అనుకుంటారు. కానీ ట్రూత్ ఏంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా సడన్ హార్ట్ అటాక్స్ చాలా కామన్ అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్, టెన్షన్, బిజీ లైఫ్, స్లీప్ లేకుండా వర్క్ చేయడం, ఇవన్నీ మన హార్ట్ మీద స్లో పాయిజన్ లాగా వర్క్ చేస్తున్నాయి. ఒకసారి మన బాడీ బ్రేక్ అవ్వగానే మనం డాక్టర్స్ దగ్గరికి రన్నింగ్ లో వెళ్తాం. కానీ అప్పటికే చాలా లేట్ అవుతుంది. మన జీవితంలో లవ్, మనీ, సక్సెస్ అన్ని ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఇవన్నీ ఇచ్చే ఇంజన్ ఏంటంటే మన హార్ట్. సో ఇప్పుడు మనం డీప్ గా తెలుసుకుందాం. మన హార్ట్ ని ఎలా స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేయాలో, ఈ రోజు నుంచి ఎలా కేర్ చేయాలో. ఒక చిన్న రిక్వెస్ట్, లాస్ట్ వరకు చూడండి. ఇది మీకు అండ్ మీ ఫ్యామిలీకి ఒక సేఫ్ ఫ్యూచర్ ఇస్తుంది. ఒకసారి ఒక చిన్న ఇమాజిన్ చేద్దాం. మీరు ఒక బిగ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అనుకోండి. ప్రతి రూమ్ కి వాటర్ సప్లై ఉండాలి కదా. అదే పైప్ బ్లాక్ అయిపోతే, లీకేజ్ అయితే వాటర్ సప్లై స్టాప్ అయిపోతుంది. అలాగే మన బాడీలో హార్ట్ వర్క్ చేస్తుంది. బ్లడ్ ని పంప్ చేసి ప్రతి సెల్ కి ఆక్సిజన్ అండ్ ఎనర్జీని సప్లై చేస్తుంది. ఎవ్రీ 1 minute లో అరౌండ్ 5 లీటర్స్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. అదే ఒక డేలో అబౌట్ 7,000 లీటర్స్ ని పంప్ చేస్తుంది. ఇంత వర్క్ చేసే హార్ట్ కి బ్రేక్ లేదు, నైట్ స్లీప్ లేదు. మన కోసం 24 hours డ్యూటీలోనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫాస్ట్ ఫుడ్, స్మోకింగ్, స్ట్రెస్ వల్ల పైప్స్ అంటే బ్లడ్ వెసిల్స్ ని స్లోగా బ్లాక్ చేస్తున్నాం. హార్ట్ కి వర్క్ డబుల్ అవుతుంది. ఫైనల్ గా ఓవర్లోడ్ అయ్యి సడన్ గా స్టాప్ అయిపోతుంది. అందుకే హార్ట్ అటాక్ వస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మన హార్ట్ అంటే ఒక పవర్ఫుల్ పంప్. మనం చాలా సింపుల్ మిస్టేక్స్ చేస్తాం, కానీ అవి మన హార్ట్ కి బిగ్గెస్ట్ ఎనిమీస్ అని మనకు తెలియదు. అలా ఈ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, బిర్యానీ, పిజ్జా, ఫ్రైడ్ చికెన్. మనకి టేస్టీయే, బట్ హార్ట్ కి హెవీ పనిష్మెంట్. ఎక్సెస్ ఆయిల్, సాల్ట్, బ్యాడ్ ఫ్యాట్స్ వల్ల బ్లడ్ లో ఫ్యాట్ డిపాజిట్స్ పెరిగిపోతాయి. ఆర్టరీస్ బ్లాక్ అవడం స్టార్ట్ అవుతాయి. మిస్టేక్ 2, సిట్టింగ్ టూ మచ్. ఆఫీస్ లో 8 hours చైర్ లో, ఇంట్లో 4 hours ఫోన్ లో. ఇలా మూమెంట్ లేకుండా జీరో మూమెంట్ తో ఉండడం వల్ల హార్ట్ కి వెయిట్ ఎక్కువగా అవుతుంది. హార్ట్ కి డైలీ సర్క్యులేషన్ కావాలంటే వర్కౌట్ ఉండాలి, లేదంటే ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోయి బీపీ పెరిగిపోతుంది. మిస్టేక్ నెంబర్ 3, స్ట్రెస్ అండ్ యాంగర్. టెన్షన్, ఫ్రస్ట్రేషన్ మన బీపీని పీక్స్ లోకి తీసుకెళ్తుంది. హార్ట్ కి స్ట్రెస్ ఎక్కువ అయితే మజిల్స్ వీకెన్ అవుతాయి, హార్ట్ మజిల్స్. మిస్టేక్ నెంబర్ 4, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. కొంచెం ఆల్కహాలే కదా, చిన్న సిగరెటే కదా అనుకుంటారు. కానీ బాడీలో కెమికల్స్ బ్లడ్ వెజిల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. దీనంతటికి కారణం మన స్మోకింగ్ లో ఉండే నికోటిన్. మిస్టేక్ నెంబర్ 5, స్లీప్ లెస్ అండ్ వర్క్ మోర్. నైట్ 12 to 1 వరకు ఫోన్ చూడడం, మార్నింగ్ 6 గంటలకే లేవడం. ఇలా రెస్ట్ లేకపోతే హార్ట్ కి రిపేర్ టైం కూడా ఉండదు. స్లోగా వియర్ అండ్ టైర్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి స్మాల్ తప్పులు డైలీ జరుగుతాయి. వీటికి బ్రేక్ ఇవ్వకపోతే బ్లాకేజెస్ ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు చూద్దాం, బ్లాకేజెస్ వచ్చినప్పుడు మనకి బాడీ ఎలా సిగ్నల్ ఇస్తుందో. మనం చాలా సార్లు చెస్ట్ పెయిన్ వస్తే గ్యాస్ అని అనుకుంటాం, కానీ బాడీ సైలెంట్ గా డేంజర్ సిగ్నల్ ఇస్తుంది అని అర్థం. వార్నింగ్ సైన్ 1, చెస్ట్ పెయిన్ ఆర్ ప్రెషర్. లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో టైట్ ఫీలింగ్, ప్రెషర్, స్లైట్ గా పెయిన్, ఇవన్నీ సీరియస్ సిగ్నల్స్. గ్యాస్ పెయిన్ అంటే మోస్ట్లీ ఫుడ్ తో రిలీఫ్ ఉంటుంది. అదే హార్ట్ పెయిన్ అయితే సడన్ గా చెస్ట్ టైట్ అవ్వచ్చు, నెక్ కి, లెఫ్ట్ హ్యాండ్ కి స్ప్రెడ్ అవ్వచ్చు. వార్నింగ్ సైన్ 2, బ్రీతింగ్ ప్రాబ్లమ్. స్మాల్ వాకింగ్ లోనే బ్రీత్ టైట్ అవుతుంది అంటే హార్ట్ పంప్ వీక్ అయినట్టు అర్థం. నార్మల్ గా మనం బ్రీత్ లెస్ అవ్వకూడదు. అయ్యామంటే అదొక వార్నింగ్ సైన్ అన్నట్టే. వార్నింగ్ సైన్ 3, స్వెట్టింగ్ అండ్ డిజీనెస్. నార్మల్ గా ఏసీ రూమ్ లో స్వెట్టింగ్ వస్తే, సడన్ డిజీనెస్ వస్తే హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోవచ్చు. వార్నింగ్ సైన్ 4, అన్యూజువల్ టైర్డ్నెస్. రెగ్యులర్ గా వీక్ ఉన్న ఫీలింగ్ రావడం, లెగ్స్ లో వెయిట్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ సైలెంట్ హార్ట్ ట్రబుల్ కి ఇండికేషన్ అన్నట్టు. వార్నింగ్ సైన్ 5, స్వెల్లింగ్. యాంకిల్స్ అండ్ ఫీట్ స్వెల్ అవుతాయి అంటే హార్ట్ పంప్ ప్రాపర్లీ వర్క్ చేస్తలేదు అన్నట్టు, అంటే బ్లడ్ సరిగ్గా అందట్లేదు అన్నట్టు. ఇవి బాడీకి స్మాల్ వార్నింగ్ బెల్స్. మనం ఇగ్నోర్ చేస్తే హార్ట్ అటాక్ సడన్ గా వస్తుంది. ఇప్పుడు మీకు ఈ సైన్స్ ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. టైం సేవ్ చేస్తే లైఫ్ సేవ్ అవుతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, హార్ట్ ని ఎలా సేఫ్ గా ప్రొటెక్ట్ చేయాలి? డాక్టర్స్, హెల్త్ ఎక్స్పర్ట్ చెప్పిన సింపుల్ గోల్డెన్ రూల్స్ ఏంటో చూద్దాం. ఫుడ్ క్లీన్ గా ఉంచుకోండి. ఆయిలీ, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అండ్ షుగర్ ని కంట్రోల్లో పెట్టండి. డైలీ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్. డైలీ 30 minutes మినిమం వాకింగ్ అండ్ సింపుల్ యోగా చాలా హెల్ప్ చేస్తుంది హెల్తీ హార్ట్ కి. అండ్ హార్ట్ కి బ్లడ్ ఫ్లో బూస్ట్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. స్ట్రెస్ కంట్రోల్. డైలీ టెన్షన్, ఓవర్ థింకింగ్ హార్ట్ కి పాయిజన్. స్మాల్ బ్రేక్స్ తీసుకోండి. డీప్ బ్రీతింగ్ ట్రై చేయండి, మైండ్ కామ్ గా ఉంటుంది. అండ్ డైలీ
కాసేపు నవ్వండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడండి. ఇవన్నీ మీకు హ్యాపీ హార్మోన్స్ నుంచి స్ట్రెస్ తగ్గిస్తాయి. స్టాప్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. హార్ట్ కి బిగ్గెస్ట్ ఎనిమీ ఈస్ స్మోకింగ్. ఇప్పుడే క్విట్ చేయండి. ఆల్కహాల్ కూడా లిమిట్ చేసుకోండి. రెగ్యులర్ గా బీపీ అండ్ షుగర్ చెక్ చేసుకోండి. ఏమైనా అబ్నార్మల్ ఉంటే డాక్టర్ అడ్వైస్ ని ఫాలో అవ్వండి. 30 years ప్లస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఈ టెస్ట్స్ అన్ని చేయించుకుంటే బెటర్. ప్రాపర్ స్లీప్. నైట్ మినిమం 7 to 8 hours డీప్ స్లీప్ అనేది మ్యాండేటరీ. స్లీప్ లో బాడీ రిపేర్ జరుగుతుంది. హార్ట్ కి కూడా ఇది రిలాక్సేషన్ టైం. ఇలా చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేస్తే, మంచి ఫుడ్, మూవ్మెంట్, స్లీప్ మెయింటైన్ చేస్తే మన హార్ట్ హ్యాపీగా అండ్ స్ట్రాంగ్ గా ఇంకా ఎక్కువ కాలం వర్క్ చేస్తుంది. నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను. హైదరాబాద్ లో ఒక యంగ్ ఇంజనీర్, 32 years ఓల్డ్, నేమ్ రవి అని అనుకోండి. మంచి శాలరీ, క్యూట్ ఫ్యామిలీ అండ్ చాలా ఫ్యూచర్ ప్లాన్స్ తో ఉన్నారు. కానీ డైలీ టెన్షన్, ఫాస్ట్ ఫుడ్ అండ్ లేట్ నైట్ వర్క్ వల్ల హెల్త్ కి జీరో కేర్ అయిపోయింది. నాకు హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని కాన్ఫిడెంట్ గా ఇగ్నోర్ చేశాడు. ఒక రోజు సడన్ గా చెస్ట్ పెయిన్, హెవీ స్వెట్టింగ్, ఆఫీస్ లో కొలాప్స్ అయ్యాడు. ఫ్రెండ్స్ ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్స్ చెప్పిన వర్డ్ మేజర్ హార్ట్ అటాక్. లక్ బాగుంది, ఆపరేషన్ ఇమీడియట్ గా జరిగింది, లైఫ్ సేవ్ అయింది. కానీ డాక్టర్స్ చెప్పిన హార్ట్ ట్రూత్ ఏంటంటే, రవి 5 years నుంచి స్మాల్ కేర్ తీసుకొని ఉంటే హార్ట్ అటాక్ రాకుండా స్టాప్ చేసి ఉండేవాళ్ళం. ఇది చాలా మందికి జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ సడన్ గా రావు, ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి స్లోగా డెవలప్ అవుతాయి. మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల సైలెంట్ గా బ్లాకేజెస్ పెరిగిపోతాయి. కేర్ లేకుండా ఉంటే సడన్ గా క్రాష్ అవుతాం. సో రవి స్టోరీలో ఒక రిమెంబర్, నీకు కూడా మీ ఫ్యామిలీకి కూడా స్మాల్ హ్యాబిట్స్ చేంజ్ చేసి హెల్త్ కి ప్రాపర్ గా కేర్ ఇవ్వాలి, లైఫ్ ని రక్షించాలి. అది రియల్ సక్సెస్. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మన లైఫ్ లో మనీ, కెరియర్, డ్రీమ్స్ అన్ని ఇంపార్టెంట్. కానీ అన్నిటికీ బేస్ ఏంటంటే మన హెల్త్, మన హార్ట్ వన్స్ స్టాప్ అయితే రీసెట్ బటన్ ఉండదు. కాబట్టి ఇప్పుడే స్మాల్ హ్యాబిట్స్ చేంజ్ చేయండి. మంచి ఫుడ్, డైలీ మూవ్మెంట్, స్ట్రెస్ కంట్రోల్, స్లీప్ ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. చాలా మందికి ఇది ఒక లైఫ్ సేవర్ అవ్వచ్చు. ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్స్ లో పెట్టండి, ఐ లవ్ మై